ఇవాళ ఫ్యూచర్ సిటీలో 100 కోట్ల రూపాయలతో రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు. ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. సెక్రటరియట్ లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాస్తు కరెక్షన్ చేసిండు. పోలీసుల కోసం కేసీఆర్ గారు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కడితే అందులో ఒక క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు. ఎన్ని క్యాంప్ ఆఫీసులు కడతావు? క్యాంప్ ఆఫీసుల మీద 100 కోట్లు ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు ఉంటాయి. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు ఉంటాయి. అందాల పోటీలు నిర్వహించడానికి 100 కోట్ల రూపాయలు నీకు అందుబాటులో ఉంటాయి. వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 100 కోట్ల మూటలు పంపడానికి నీకు డబ్బులు ఉంటాయి. పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు, జాకెట్ యాడ్లు తెలంగాణలో, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో. మొన్న కేరళలో ఎన్నికలైతే కేరళలో మన తెలంగాణ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. ఢిల్లీలో ఎన్నికైతే ఢిల్లీలో పోయి తెలంగాణ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. మహారాష్ట్రలో ఎన్నికలు వస్తే మన తెలంగాణ గురించి పోయి మహారాష్ట్రలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు. 100 కోట్ల రూపాయల తెలంగాణ ప్రజలు కట్టిన పన్ను, తెలంగాణ ప్రజల సొమ్మును ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఫుల్ పేజ్ యాడ్ల పేరు మీద ఖర్చు పెడతా ఉన్నాడు. పేపర్ యాడ్లకు ఉంటాయి, పక్క రాష్ట్రాల్లో ఎన్నికలకు డబ్బు మూటాలు పంచడానికి ఉంటాయి, రాహుల్ గాంధీకి నెల నెల పన్నులు కట్టడానికి డబ్బులుంటాయి, నీ ఫుట్బాల్ షోకులకు డబ్బులుంటాయి, అందాల పోటీలకు డబ్బులుంటాయి, క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి డబ్బులుంటాయి, 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ కట్టడానికి డబ్బులుంటాయి, 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ చేయడానికి డబ్బులుంటాయి. మా పేద కూలీలకు సంవత్సరానికి 12,000 ఇవ్వడానికి డబ్బులుండయా?